హాయ్ అండి. మనం హ్యాండ్స్‌కి కట్ వర్క్ మోడల్ మనం ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి, కుట్టుకోవాలి అనేది మీకు ఫుల్ వీడియో చూపిస్తాను చూడండి. మీరు వచ్చేసి కొత్తగా నేర్చుకునే వారైనా సరే ఇట్టే కుట్టేసుకుంటారనమాట. చాలా సింపుల్గా చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్స్కి ఈ క్లాత్ తీసుకున్నాం కదా, ఫస్ట్ వచ్చేసి క్యాన్వాస్ అనేది తీసేసుకోండి. క్యాన్వాస్ వేసుకుంటే మనకి కట్ వర్క్ షేప్ అనేది బాగా నీట్గా కరెక్ట్గా కూర్చుంటుంది అనమాట. వంపులు అనేవి అలవడుకోకుండా బాగా ఫినిషింగ్ బాగుంటుందండి. ఇప్పుడు వచ్చేసి క్యాన్వాస్ తీసుకున్నాం కదా, ఒక చిన్న అట్ట ముక్క తీసుకొని ఒక 2.5 ఇంచుల దాకా ఇట్లా ఒక కట్ వర్క్ షేప్లో కటింగ్ అనేది చేసేసుకోండి. ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఆల్తీ బ్లౌజ్ ఉంటుంది కదా, ఆల్తీ బ్లౌజ్ హ్యాండ్స్ ఒకసారి మళ్ళీ చెక్ చేసుకొని ఎంతవరకు ఉన్నాయో, మనకి అంతవరకు ఉన్నాయన్నమాట హ్యాండ్స్. ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ సైడ్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి కట్ వర్క్. చూడండి నేను ఏ విధంగా గీసుకుంటున్నానో ఆ విధంగా కూడా మీరు ట్రై చేయండి. చాలా సింపుల్ టిప్, అసలు చాలా చిన్న టిప్ అనమాట. ఇలా కుట్టుకోండి. నెక్ కూడా నేను హ్యాండ్స్కి ఏ విధంగా చూపిస్తానో నెక్ కూడా సేమ్ ఆ విధంగా కటింగ్ చేసి కుట్టుకోవడం వల్ల మీకు చాలా యూజ్ఫుల్, తొందరగా పని అయిపోతుంది అనమాట. చాలా బాగుంటుంది ఫినిషింగ్. మీకు కొత్తగా నేర్చుకునే వారైనా సరే, రీసెంట్గా మిషన్ నేర్చుకునేవారు కానీ, అయినా మిషన్ నేర్చుకొని కుట్టే వాళ్ళకైనా కానీ నేను చూపించేది చాలా యూజ్ అవుతుంది. నేను వచ్చేసి 2 క్యాన్వాస్ పేపర్స్ తీసుకున్నాను, ఎందుకంటే 2 చేతులకు అనమాట. ఈ విధంగా మనం కట్ చేసుకున్నాం కదా, ఫస్ట్ వచ్చేసి లైనింగ్కి జాయిన్ చేసేసుకుందాం. ఎందుకంటే మనం మెయిన్ క్లాత్ మీద పెట్టినప్పుడు కుట్టుకుంటాం కదా, అప్పుడు జారుకోకుండా ఫస్ట్ లైనింగ్ మీద మధ్యలో పెట్టుకొని క్యాన్వాస్ని వారకు జాయిన్ చేసేసుకోండి. మళ్ళీ వంపుల మీద జాయిన్ చేసేసారు వారకు అనమాట. సేమ్ ఇటు సైడ్ కూడా జాయిన్ చేసేసుకోండి. ఎందుకంటే మనం తిప్పేసిన తర్వాత క్యాన్వాస్ అనేది నీళ్ళలో పడిన తర్వాత కిందికి రాకోకుండా మనకి లైనింగ్ అలాగే అటాచ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి మెయిన్ క్లాత్ కదా, మెయిన్ క్లాత్ ఉల్టా సీదా చూసుకోండి, ఫ్లవర్స్ ఏ విధంగా పడుతున్నాయి అనేది చూసేసుకోండి. ఇంకోటి మనం ఇది వచ్చేసి లైనింగ్కి క్యాన్వాస్ జాయిన్ చేసాం కదా, ఇది మెయిన్ క్లాత్ మందంగా ఉంటేనే ఈ విధంగా కుట్టుకోవాలన్నమాట. లేకపోతే మనం వేరే క్లాత్కి క్యాన్వాస్ జాయిన్ చేసి తిప్పేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇది మెయిన్ క్లాత్కి లైనింగ్ని మళ్ళీ ఇంకోసారి జాయిన్ చేసేసుకోండి. మనం కుట్టేటప్పుడు మెయిన్ క్లాత్ జరగకూడదు, జరిగిందనుకో క్రాస్ వస్తుంది. అందువల్ల మెయిన్ క్లాత్కి లైనింగ్ని జాయిన్ చేసేసుకోండి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టార్ట్ చేసుకోండి వంపులు అనేవి. మీరు బాగా గమనించండి, నేను ఈ చివరిన మూల దగ్గర స్టార్ట్ చేస్తే డైరెక్ట్గా ఈ మూల దగ్గర వరకు నేను ఎండ్ కానన్నమాట. ఒకటేసారి రౌండ్ షేప్ అనేది తీస్తానమాట. మీరు ఆవుకుంటూ వస్తే వంపులు నీట్గా రావండి. ఒకటేసారి హ్యాండ్ తిప్పేసేయండి, రౌండ్గా రావాలన్నమాట. చూడండి ఎలా తిప్పుతున్నానో అలా. ఒకటే మీరు అసలు గ్యాప్ ఇవ్వకుండా ఆ వంపుల దగ్గరకు వచ్చేసరికల్లా ఈ మూల నుంచి ఆ మూల వరకు ఒకటే షేప్లో రండి. రౌండ్ అనేది మనకి కరెక్ట్ కూర్చుంటుంది, వంపులు లేకోకుండా. చూడండి ఈ విధంగా కుట్టేసిన తర్వాత ఇలా ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, కటింగ్ చేసేటప్పుడే మూలల దగ్గర కూడా చిన్న ఖర్చులు అనేవి పెట్టేసుకోండి. ఇలా మొత్తం అనేది కటింగ్ చేసేసుకోండి. ఎక్స్ట్రా క్లాత్ ఉండేది ఈ విధంగా మొత్తం అనేది కటింగ్ చేసేసుకోండి. నీట్గా నిదానంగా కటింగ్ చేసుకొని మళ్ళీ మనం కుట్టేసాం కదా, అది ఒకవేళ కట్ అయితే మళ్ళీ ఇరవాళ్ళ పని అయిపోతుంది అనమాట మనకి. ఇప్పుడు వచ్చేసి తిప్పేసుకోండి. చూడండి నేను ఏ విధంగా తిప్పేస్తున్నాను బాగా గమనించండి. 2 ఏళ్ళు లోపలికి పెట్టేసుకొని ఈ విధంగా లోపలికి పైకి దొబ్బేసుకోండి. లోపల నుంచి పైకి తోయండి. బాగా నీట్గా వచ్చేలా ఇలా మొత్తం ఇలాగే అనేసుకోండి. చూడండి నేను మొత్తం ఇలా అనేసి పైన ఒకటి కుట్టు అనేది వేసేస్తున్నాను. చూడండి మళ్ళీ కుట్టేసేటప్పుడు కూడా మనము ఇక్కడి నుంచి చేయి లోపలికి పెట్టేసుకొని ఇలా అనుకుంటూ కుట్టు వేసేసుకోండి. ఎక్కడికని కొంచెం లోపలికి వెళ్ళి మళ్ళీ ఇంకోసారి అట్లా అనేసుకొని కుట్టు వేసేసుకుంటే నీట్గా కూర్చుంటుంది అనమాట వంపులు. ఇప్పుడు కుట్టేసేటప్పుడు మాత్రం నిదానంగా రండి, ఎందుకంటే మనకి ఆల్రెడీ మనం రౌండ్ తిప్పేసాం కాబట్టి నీట్గా వచ్చేసి ఉంటుంది. కుట్టేసేటప్పుడు నిదానంగా కుట్టు వేసేసుకోండి. కొంచెం ముందుకి కొంచెం వెనక్కి రాకోకుండా సేమ్ కట్ వర్క్ రౌండ్ షేప్లోనే వచ్చేలా కుట్టు కూడా వేసేసుకోండి. చూడడానికి అందంగా ఉంటుంది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో మనకి, చూసారా? ఇంతేనండి, చాలా సింపుల్ టిప్ అనమాట. నేను చెప్పినవి యూజ్ చేయండి. సేమ్ నెక్ కానీ హ్యాండ్స్ కానీ ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది అనమాట. 2 హ్యాండ్స్ ఈ విధంగా కుట్టేసుకోండి. ఈ విధంగా సేమ్ ఇలాగే ఇంకొక హ్యాండ్ కూడా కుట్టేసుకోండి. సేమ్ ఇలాగే నేను ఏ విధంగా చెప్తున్నానో అలాగా నేను ఏం చెప్పానో మీరు మాత్రం సేమ్ అలాగే చేయండి. క్యాన్వాస్ జాయిన్ చేసినప్పుడు మనం తిప్పేసినప్పుడు అలాగే చాలా బాగుంటుంది అనమాట. అలాగే హ్యాండ్ లెంత్ చూసుకొని కుట్టేసుకుంటాం కదా, ఒకదాని పెట్టేసుకొని షేప్ అనేది తీసేసుకోండి. అంతే, చాలా బాగుంటాయి అన్నమాట కట్ వర్క్ హ్యాండ్స్. ఏ దానికైనా మనం పెట్టుకోవచ్చు అనమాట. చూడండి అంతే, ఎంత బాగా వచ్చిందో చూడడానికి, ఎంత బాగా కనిపిస్తుందో రౌండ్గా వంపులుగా.
నాకైతే చాలా బాగా నచ్చింది బ్లౌజ్ వచ్చేసి. మీకు ఎలా ఉంది? ఖచ్చితంగా ఫుల్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేయడం వల్ల నాకు ఇంకా కొంచెం ఎనర్జీ వస్తుంది. ప్లీజ్ కామెంట్ చేయండి ఏదో ఒకటి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఒకవేళ ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.